ప్రతిరోజు మీకోసం జిఎంకే టీవీ. ఇది వార్త, ఇదే నిజం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. మొదటి విమానం భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వేపై దిగింది. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం భోగాపురం చేరుకుంది. ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, ఇతర అధికారులు ప్రయాణించారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్వేపై ఈ రోజు ఉదయం ప్రయోగాత్మక విమానం దిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఎయిర్ ఇండియా విమానం అక్కడ ల్యాండ్ అయిన మొదటి విమానం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు, జిఎంఆర్ ప్రతినిధులు ఢిల్లీ నుంచి భోగాపురం వరకు ఈ ప్రత్యేక విమానంలో ప్రయాణించి ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పర్యవేక్షించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన భోగాపురం ఎయిర్పోర్ట్ జూన్ 20 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల ప్రకృతి దృశ్యాన్ని మారుస్తుంది. తొలి ఫ్లైట్ ల్యాండింగ్ వేడుక ఘనంగా జరిగింది. ఎయిర్ ఇండియా వాళ్ళ సహకారంతో ఇక్కడ ల్యాండ్ చేయించాం. ఇది విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికం అందరికీ కూడా ఈ శుభ సందర్భాన్ని శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు, ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉత్తరాంధ్ర అంతటిని కూడా కలిపి కట్టుగా మనం అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా, కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పోసపాటి అశోక్ గజపతిరాజు గారి తాలూకు ఆధ్వర్యంలో ఆనాడు 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల, అనేక కారణాల వల్ల, అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైన మళ్ళీ ఆ భగవంతుడి అవకాశం నాకు కల్పించాడు. ఈ మూడోసారి ఈ యొక్క ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి 18 నెలల్లో ప్రతి ఒక్క నెల కూడా ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఎప్పటికల్లా పూర్తి చేస్తారని మొదటి నెలలోనే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత మేము డిసెంబర్ 26కి ఇది కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే, డిసెంబర్కి కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి 6 నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని ఆయన చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని 6 నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు. ఈ స్థాయికి ఈ రోజు ప్రాజెక్ట్ ఇక్కడికి విచ్చేసిందనంటే దానికి చాలా మందికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి.